ఈ వీడియోలో కనబడుతున్న కోళ్ళకి ఎటువంటి హాని జరగడం లేదు. వెల్కమ్ టు స్వామి ఫార్మ్స్. మీరు చూస్తుంది మన స్వామి ఫార్మ్స్. మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోలు అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం మళ్ళీ బ్రీడింగ్ సెక్షన్ అనేది మొదలుపెట్టాం. బ్రీడింగ్ సెక్షన్ అనేది తక్కువ బ్రీడింగ్ సెక్షన్, 2-3 పెట్టలు, ఒక పుంజు అంతే ఫ్రెండ్స్. ఎందుకంటే అంతకు మించి అన్నది మనకున్న తక్కువ ప్లేస్లో బ్రీడింగ్ అనేది జరగదు, క్వాలిటీ కూడా రాదు, మనకు కూడా ఇబ్బంది అయిపోద్ది. మనకున్న తక్కువ ప్లేస్లోనే నేను ఈ బ్రీడింగ్ అనేది చేసుకుంటూ ఉంటాను. ఇది సేతువా పట్ట అనేది మన సొంత ఓన్ బ్రీడే. మన పుంజుల్లో వైరస్ వచ్చిపోక మిగిలిన పిల్ల ఇది. మనం పచ్చకాకి బ్రీడర్ ఏదైతే ఉందో అది సజ్జలో అనేది ఉండటం జరిగింది. అందుకే దాన్ని బ్రీడింగ్లోకి తీసుకోలేదు. సజ్జ అనేది కంప్లీట్గా వచ్చాక దాన్ని బ్రీడింగ్లో వేయడం జరుగుతుంది. అప్పటి వరకు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పట్టణ అనేది నేను బ్రీడింగ్ అనేది పెట్టాను. దీని వయసు కేవలం 9 నెలలు మాత్రమే ఉంటుంది. కానీ నేను తీసుకొచ్చింది ఒక పెట్ట కాబట్టి ఒకే పెట్ట కదన్న ఉద్దేశంతో దీన్ని నేను బ్రీడింగ్ సెక్షన్లో పెట్టాను. ఈ పెట్ట క్వాలిటీ కూడా చూడండి ఫ్రెండ్స్. పెట్ట క్వాలిటీ ప్రతిదీ కూడా చాలా క్లియర్గా క్వాలిటీ అన్నీ చెక్ చేసుకుని తీసుకురావడం జరిగింది. కాలు వాటం కానీ, దాని తోక వాటం కానీ, పన్ను వాటం కానీ, కన్ను సైజు, కలరు ప్రతిదీ కూడా నేను పర్ఫెక్ట్గా మంచి విన్నింగ్ లైన్లో తీసుకురావడం జరిగింది. అది ఎందుకంటే మనం బ్రీడింగ్ అనేది ఇంతకుముందు ప్రతిదీ కూడా వచ్చి ప్రతి పిల్ల చాలా క్వాలిటీగా అనేది రావడం జరిగింది. ప్రతిదీ కూడా విన్నింగ్ పర్సెంట్ అనేది బాగుంది. ఇప్పుడు మనం న్యూగా మొదలుపెట్టాం కాబట్టి దానికి మించి అప్గ్రేడ్ అవ్వాలనే ఉద్దేశంతోనే మళ్ళీ ఈ పెట్టలను అనేది తీసుకురావడం జరుగుతుంది. అంతేగాని మనకి ఏదో మంచి పెట్ట దొరికింది, హెవీగా ఉందన్న ఉద్దేశంతో ఏం తీసుకురావట్లేదు నేను. అంటే బయట దొరికి ఏ పెట్టను పడితే ఆ పెట్ట అయితే తీసుకురావడం జరగలేదు. మన పుంజుకి పెట్టకి లైన్ అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది లేదా అనేది విషయం అయితే నేను చెప్పలేను. కానీ రెండు మంచి బ్లడ్ లైన్లో అయితే కోళ్ళు ఇవి, మంచి ఓల్డ్ లైన్ కూడానే. ఈ ఓల్డ్ లైన్లో పెట్టలు అనేది పుంజుని కలిపితే మంచి బ్రీడింగ్ అనేది అవుతుందని నేను అనుకుంటున్నాను. మన బ్రీడింగ్ సెక్షన్ మళ్ళీ డెవలప్ అవ్వాలని కోరుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి పిల్లలు అనేది బాగా లాస్ అయింది కదా ఫ్రెండ్స్. ఈ పెట్టలతోనే మళ్ళీ నేను స్టార్ట్ అవ్వాలి. ఈ పెట్టలు డెవలప్ అనేది జరిగితే నేను పిల్లలు కూడా మన సబ్స్క్రైబర్స్ అనేది ఇవ్వటం చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన పెట్ట క్వాలిటీ ఎలాగ ఉంది, మన న్యూ బ్రీడర్ క్వాలిటీ ఎలాగ ఉన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం అనేది మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.